ఫ్రెండ్స్ ఇది పోకో C65 పోకో నుంచి కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. ఇది పోకో C55 వచ్చింది కదా, దాని సక్సెసర్. ఇది లాస్ట్ జనరేషన్ C55 తో కంపేర్ చేస్తే కొన్ని కొత్త ఫీచర్స్ తో వస్తుంది. ముఖ్యంగా ఫస్ట్ టైం C సిరీస్ లో ఒక టైప్ C పోర్ట్ తో ఫోన్ రావడం, అండ్ దాంతోపాటు ఫస్ట్ C సిరీస్ ఫోన్ 90Hz రిఫ్రెష్ డిస్ప్లేతో వస్తుంది. అండ్ దాంతోపాటు తక్కువ రేట్లో 8GB ర్యామ్ 256GB స్టోరేజ్ మోడల్ కూడా తీసుకొస్తున్నట్టు చెప్తున్నారు. సో దీనిలో మీకు టాప్ మోడల్ 8GB ర్యామ్ 256GB స్టోరేజ్తో అయితే వస్తుంది. ఈ వీడియోలో మనం దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. ఈ ఫోన్ ప్రైస్ వీళ్ళు చెప్తుంది బేస్ మోడల్ 4GB ర్యామ్ 128GBతో వస్తుంది. ఇది 8,000 రూపాయల లోపు తీసుకొస్తామని చెప్తున్నారు. ఇంకా మనం ఈ ఫోన్ అన్బాక్సింగ్ చేసేద్దాం. ఇక్కడ చూడొచ్చు మొత్తం కలర్, ఈ కలర్ బ్యాక్గ్రౌండ్ మీకు మ్యాచ్ అయినట్లుంది. సో మనం అన్బాక్స్ చేద్దాం. పోకో మొత్తం మనకి పసుపు కలర్లోనే వస్తాయి. ఇక ఫోన్ బాక్స్ చూస్తే బాక్స్ మీద పోకో C65 ఉంది. అండ్ ఓపెన్ చేస్తే బాక్స్ లోపల కంటెంట్ చూసుకుంటే మీకు మొబైల్ ఫోన్ ఉంది. మొబైల్ ఫోన్ తో పాటు సిమ్ ఇజెక్టర్ పిన్, కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి. అండ్ దాంతో పాటు టైప్ C కేబుల్ ఇస్తున్నారు. దాంతో పాటు చార్జర్ ఉంది. కాకపోతే చార్జర్ ఇది మీకు 10W అవుట్పుట్ అయితే వస్తుంది. యాక్చువల్గా అయితే ఈ ఫోన్ మీకు 18W ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఆ ప్రైస్లో మీ దగ్గర 18W ఛార్జర్ ఉంటే దాంతో కూడా మీరు ఛార్జ్ పెట్టవచ్చు. బాక్స్లో మాత్రం మీకు 10W ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి మీకు బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే. ఇక మనం వీటిని పక్క పెడదాం. మొబైల్ ఫోన్ ఎలా ఉందో చూద్దాం. ఇక మనం మిగతా విషయాల్లోకి వెళ్ళే ముందు దీని స్పెసిఫికేషన్స్ మొత్తం మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. దీనిలో డిస్ప్లే వచ్చేసరికి 6.74 ఇంచ్ HD+ డిస్ప్లేతో వస్తుంది. 90Hz డిస్ప్లే, LCD డిస్ప్లే. అండ్ దీనిలో మీకు ప్రాసెసర్ వచ్చేసరికి MediaTek Helio G85 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. 4GB ర్యామ్ 128GB బేస్ మోడల్తో వస్తుంది. టాప్ మోడల్ 8GB ర్యామ్ 256GBతో వస్తుంది. 50 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా ఉంటుంది. 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ ఇంకో కెమెరా కూడా ఉంటుంది, AA లెన్స్ అని చెప్పేసి. మొత్తం 3 కెమెరాస్ అయితే ఉన్నాయి మీకు బ్యాక్ సైడ్. ఫ్రంట్ వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇది కంప్లీట్గా ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ అయితే. లాస్ట్ టైం మనకి ఫింగర్ ప్రింట్ సెన్సర్ బ్యాక్ సైడ్ తీసుకొచ్చి పెట్టారు. ఇప్పుడు మొత్తం డిజైన్ క్లీన్ చేస్తారు. బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ సైడ్ మౌంటెడ్గా అయితే వెళ్ళిపోయింది. అండ్ ఇక్కడ మొత్తం 3 కెమెరాస్ కనిపిస్తున్నాయి మీకు. పోకో బ్రాండింగ్ కనిపిస్తుంది. రైట్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, పవర్ బటన్ ఇది. అండ్ దాంతో పాటు వాల్యూమ్ అప్ అండ్ బటన్స్ కూడా ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ సిమ్ ట్రే ఉంది. ఇది మీకు ట్రిపుల్ స్లాట్ తో వస్తుంది. ఒకేసారి 2 సిమ్ కార్డు పెట్టుకోవచ్చు, ఒక మైక్రో SD కార్డు పెట్టుకోవచ్చు. ఇది 4G ఫోన్, 2 4G సిమ్లు పెట్టుకోవచ్చు, ఒక మైక్రో SD కార్డు పెట్టుకొని 1TB వరకు మీరు స్టోరేజ్ అయితే ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. బాటమ్ లో వచ్చేసరికి ప్రైమరీ మైక్రోఫోన్ ఉంది, టైప్ C పోర్ట్ ఉంది, స్పీకర్ ఉంది, సింగిల్ స్పీకర్ ఇది. టాప్ లో 3.5 హెడ్ ఫోన్ జాక్ ఇచ్చారు. 3.5 హెడ్ ఫోన్ జాక్ కూడా తీసేయలేదు, ఉంది కూడా. ఫ్రంట్ వచ్చేసరికి మీకు 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కనిపిస్తుంది. ఇది ఫిజికల్ ఓవర్ ఫోన్. ది ఫోన్ వెయిట్ వచ్చేసరికి జస్ట్ 192 గ్రామ్స్ ఉంటుంది. అండ్ థిక్నెస్ వచ్చేసరికి 8.09 mm థిన్ ఉంటుంది ఫోన్. ఇంకా మనం ఈ ఫోన్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే, డిస్ప్లే ఇది మీకు 6.74 ఇంచ్ డిస్ప్లే, పెద్ద సైజ్ స్క్రీన్ ఇది. చూడడానికి మీకు ఫోన్ కూడా చాలా పెద్దగా అయితే అనిపిస్తూ ఉంటుంది. మీరు మూవీస్ ఇట్లా చూడాలనుకుంటే చూడొచ్చు. ఆ ప్రైస్కి మీకు మంచి డిస్ప్లే అనేది. డిస్ప్లే మీకు క్వాలిటీ బాగానే ఉంది ఆ ప్రైస్కి. అండ్ ఇది మీకు L1 సపోర్ట్తో కూడా వస్తుంది. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ మీరు HD క్వాలిటీలో చూడొచ్చు. ఇది ఒక ప్లస్ పాయింట్ దీనిలో. ఇంకా రిఫ్రెష్ రేట్ విషయానికి వస్తే ఆల్రెడీ చెప్పాను నేను మీకు, ఇది 90Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. మీకు డిస్ప్లే సెట్టింగ్స్లోకి వెళ్తే రిఫ్రెష్ రేట్ అని కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు సెట్ చేసుకోవచ్చు, కస్టమ్ పెట్టుకోవచ్చు, లేకపోతే రిఫ్రెష్ రేట్ మీకు నచ్చింది పెట్టుకోవచ్చు. 60, 90 కూడా మీరు స్విచ్ అనుకుంటే అవ్వచ్చు. సో ఓవరాల్గా మీరు యూస్ చేస్తున్నప్పుడు మంచి రెస్పాన్స్ అయితే ఉంటుంది డిస్ప్లే నుంచి. సౌండ్ విషయానికి వస్తే సింగిల్ స్పీకర్ ఇచ్చారు. సౌండ్ కూడా మీకు స్పీకర్ నుంచి ఫస్ట్ ఇంప్రెషన్ లౌడ్ ఉంది. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మీకు MediaTek Helio G85 ప్రాసెసర్తో వస్తుంది. ఈ ప్రాసెసర్ ఉన్న మొబైల్స్ మీరు 10,000 లోపు చాలా ఫోన్స్ అయితే చూసారు. అండ్ ఈ ప్రాసెసర్ మీకు ఈవెన్ మీడియం గేమ్స్ కూడా ఆడొచ్చు మీరు దీనిలో. లో ఎండే కాదు, మిడ్ రేంజ్ గేమ్స్ వరకు ఇది మీకు బాగానే హ్యాండిల్ చేస్తుంది. ఇది BGMI కూడా మీకు 40 FPS హ్యాండిల్ చేయగలదు. అండ్ మీరు ఒకవేళ ఇవి ఉంటాయి కదా, ఫ్రీ ఫైర్ ఇట్లాంటివి అయితే బాగా ఆడుకోవచ్చు, ఏం ప్రాబ్లం అయితే ఉండదు. BGMI మీకు ల్యాగ్ అయితే ఉంటుంది. ఇంకా చిన్న చిన్న గేమ్స్ ఏమైనా ఉంటే మీరు చక్కగా ఆడుకోవచ్చు, ఏం ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ యూజెస్ ప్రకారం కూడా మీకు జనరల్ యూస్కి ప్రాసెసర్ చాలా బాగుంటుంది, ఎక్కడ ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ దీనిలో మీకు ర్యామ్ కూడా ఫాస్ట్ ర్యామ్తో వస్తుంది. LPDDR4X ర్యామ్తో వస్తుంది. ఇది మీకు బేస్ మోడల్ 4GB ర్యామ్తో వస్తుంది. ర్యామ్ ఎక్స్పాన్షన్ కూడా చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఎక్స్పాన్షన్ చేసుకోవాలనుకుంటే 4GBలో ఇంకా మీరు ఇంకో 4GB ర్యామ్ని ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. రామ్ని ర్యామ్ లాగా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా 6GB మోడల్కి వెళ్తే ఇంకా ఎక్స్ట్రా 6GB మీరు ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. 8GB మోడల్ కూడా ఉంది. 8GB మోడల్ ఇంకా మీరు ఎక్స్ట్రాగా 8GB ఎక్స్పాన్షన్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. స్టోరేజ్ వచ్చేసరికి బేస్ మోడల్ మీకు 128GB స్టోరేజ్తో వస్తుంది. దీనిలో మీకు మైక్రో SD కార్డ్ సపోర్ట్ కూడా ఉంటుంది. సో మీరు మైక్రో SD కార్డ్ పెట్టి 1TB వరకు మెమొరీని ఎక్స్పాన్షన్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. స్టోరేజ్ వచ్చేసరికి మీకు UFS కాదు, eMMC 5.1తో వస్తుంది. ఇంకా కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ ఉన్నాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, మ్యాక్రో కెమెరా, AA కెమెరా ఉంది. సో మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా మీకు బాగానే పర్ఫామ్ చేస్తుంది. మీకు ఆ ప్రైస్కి గుడ్ పర్ఫార్మెన్స్ అని చెప్పచ్చు. కొన్ని శాంపిల్స్ ఏమి చూడొచ్చు. పోర్ట్రేట్ షాట్స్ కూడా మీ స్క్రీన్ మీద అయితే చూడొచ్చు.
ఇంకా అది ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 8 మెగా పిక్సెల్ కెమెరా. ఇది వచ్చేసరికి మీకు ఫ్రంట్ మీకు లైటింగ్ ఎక్కువ ఉంటే బాగానే పర్ఫామ్ చేస్తుంది. మీరు మరీ లో లైట్కి వెళ్తే దీని నుంచి ఎక్కువ ఎక్స్పర్ట్ అయితే చేయకండి. అండ్ ఇంకా వీడియో విషయానికి వస్తే మాత్రం ఫ్రంట్ బ్యాక్ కెమెరా యూస్ చేసి మీరు మాక్సిమం 1080p వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ఇది కెమెరా విషయానికి వస్తే కెమెరా ఫీచర్స్ ఏమంటో బడ్జెట్లో మీకు. బ్యాటరీ విషయానికి వస్తే దీనిలో మీకు 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. 5000 mAh బ్యాటరీ కాబట్టి ఈజీగా ఫుల్ వర్కింగ్ డే మాక్సిమం అందరికీ అయితే వస్తుంది. ఛార్జింగ్ విషయానికి వచ్చినా కానీ 18 వాట్ ఛార్జర్ యూస్ చేస్తే మీరు ఫాస్ట్గా దీన్ని ఛార్జ్ చేయొచ్చు. ఎగ్జాక్ట్గా టైం అయితే నేను చెక్ చేయలేదు, ఒక గంటన్నర పైన టైం అయితే తీసుకుంటాను ఫుల్ ఛార్జ్ అవ్వాలంటే. ఇంకా సెన్సార్ విషయానికి వస్తే అన్ని సెన్సార్స్ అయితే ఇచ్చారు. జైరోస్కోప్ ఒక్కటి తీసేశారు, మిగతా సెన్సార్స్ అన్ని ఉన్నాయి దీనిలో. ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తే మీకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. ఇది కూడా మీకు ఫాస్ట్ ఉంది, యాక్యురేట్ ఉంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ మీరు ఫోన్ అన్లాక్ చేయడానికే కాదు, మీకు డబుల్ ట్యాప్ ఫంక్షన్ కూడా ఉంది. ఇప్పుడు ఫింగర్ ప్రింట్ సెన్సార్ నేను డబుల్ ట్యాప్ చేశాను అనుకోండి, ఇక్కడ చూడొచ్చు ఫ్లాష్ ఆన్ అవుతుంది. దీనికే కాదు డిఫరెంట్ వాటికి మీరు సెట్ చేసుకోవచ్చు. సెట్టింగ్స్లో ఉంటుంది. సెట్టింగ్స్లోకి వెళ్ళి చూస్తే మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. కెమెరా ఓపెన్ చేయడానికి కానీ, క్యాలిక్యులేటర్ ఓపెన్ చేయడానికి కానీ, గూగుల్ అసిస్టెంట్ ఓపెన్ చేయడానికి కానీ, ఇట్లా మీరు క్విక్గా ఏదైనా ఓపెన్ చేయాలి అనుకుంటే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే మీరు యూజ్ చేయొచ్చు. డబుల్ ట్యాప్ ఫంక్షన్ అయితే దీనికి ఎనేబుల్ చేస్తారు. ఇంకా సాఫ్ట్వేర్ విషయానికి వస్తే మాత్రం ఆ బడ్జెట్లో నార్మల్గా మ్యాక్సిమం ఫోన్స్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ అయితే మోస్ట్లీ ఇవ్వరు, అసలు చెప్పరు. దీనిలో మాత్రం వీళ్ళు 2 years వరకు మీకు ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తాయని చెప్తున్నారు. ప్రజెంట్ ఆండ్రాయిడ్ 13 మీద రన్ అవుతుంది, ఇది MIUI 14 మీద రన్ అవుతుంది. 2 years ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తాయి, ఆండ్రాయిడ్ వర్షన్ అప్డేట్స్. అండ్ 3 years వరకు మీకు ఆండ్రాయిడ్ సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఈ ఫోన్కి అయితే వస్తాయి. అండ్ ఇది MIUI కాబట్టి మీకు మ్యాక్సిమం అన్ని మీకు ఫీచర్స్ ఉంటాయి, కస్టమ్ యూఐలో ఉండే ఫీచర్స్ అన్ని దీనిలో మీరు యూజ్ చేసుకోవచ్చు. లైక్ డ్యూయల్ యాప్స్ మీరు యూజ్ చేసుకోవచ్చు, 2 వాట్సాప్ 2 ఫేస్బుక్లో ఒకేసారి యూజ్ చేయొచ్చు, యాప్ లాక్ చేసుకోవచ్చు. అండ్ డైలర్ విషయానికి వచ్చినా కానీ మీకు ఇది MIUI డైలర్తో వస్తుంది. సో అవతల వాళ్ళకైతే మీరు కాల్ రికార్డ్ చేస్తే వినిపించదు. ఇంకా ఈ ఫోన్ ప్రైస్ 4GB RAM 128GB బేస్ మోడల్ ప్రైస్ వచ్చేసరికి విత్ ఆఫర్స్ కలుపుకొని 7,499 రూపాయలకి వస్తుంది. సో ఓవరాల్గా అయితే మాత్రం ఒకవేళ మీరు బడ్జెట్లో మంచి ఫోన్ కోసం చూస్తే, మంచి యూజర్ ఎక్స్పీరియన్స్ కోసం చూస్తుంటే దీన్ని మీరు చెక్ చేయొచ్చు. ఇది ఓవరాల్గా పోకో C65 అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే. వీడియో నచ్చితే లైక్ చేయాలి, మరి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.